హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రాబోయేటువంటి ప్రధానమైనటువంటి నోటిఫికేషన్ విద్యుత్ సంస్థ. ఈ విద్యుత్ సంస్థ నోటిఫికేషన్ అనేది ఏపీలో అతి త్వరలో రాబోయేటువంటి నోటిఫికేషన్గా మనం పరిగణించవచ్చు. సుమారుగా 1700 అబోవ్ పోస్టులు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే సుమారుగా 4000 వరకు పోస్టులు కేవలం ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ పరిధిలోనే నోటిఫికేషన్కి సిద్ధంగా ఉన్నటువంటి రిక్రూట్మెంట్గా చెప్పవచ్చు. ఇందుకు గాను 2 చోట్ల కూడా ఆన్లైన్ లైవ్ సెషన్ని కూడా అందించడం జరుగుతుంది. ఇది పూర్తి యొక్క అప్డేట్. దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు ఇన్స్టిట్యూట్ మొబైల్ నెంబర్ 63093984 ఫోన్ చేయండి, మీకు పూర్తి వివరాలు తెలపడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో ఏపీకి సంబంధించి మరియు తెలంగాణకు సంబంధించి నేను కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఇవ్వదలుచుకున్నా. ముందుగా నన్ను ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఏమడుగుతాడంటే, సార్ మెటీరియల్ అవైలబుల్ ఉందా అని అడుగుతాడు. మెటీరియల్ మన వద్ద అవైలబుల్గా ఉంది, కానీ సార్ అమెజాన్లో కనిపించేది కూడా మీ మెటీరియల్ అని అంటే, అమెజాన్లో కనిపించే మెటీరియల్ నాదే పెట్టారు, కానీ ఈ మధ్య వచ్చేటువంటి కాల్స్ అన్నీ కూడా మేము బుక్ చేసుకున్నటువంటి బుక్ ఒకటి, మాకు వచ్చినటువంటి బుక్ ఒకటి అని అడుగుతున్నారు. అది మేము పెట్టింది కాదు, అందులో దాదాపుగా చాలామంది బుక్ సేలర్స్ చాలామంది ఆ బుక్ని అందులో పెట్టుకోవడం జరుగుతుంది. నేను వాళ్ళని ఏం కాదనట్లేదు, కానీ ఇక్కడ ఎక్కడ మిస్ మ్యాచ్ అవుతుందో, ఎక్కడ ఇబ్బంది ఏర్పడుతుందో నాకు తెలియదు. కానీ వాళ్ళు బుక్ చేసుకున్నది ఒకటైతే మళ్ళీ వాళ్ళ ఇంటి అడ్రస్కి పోయింది మరొకటిగా ఉంటుంది. రెండో విషయం, ఇది ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ. నేను దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలే. మీకు పూర్తిగా అప్డేట్కి సంబంధించినటువంటి మెటీరియల్ మీకు కనుక కావాలి, అది ఇంగ్లీష్ మీడియం అయినా సరే తెలుగు మీడియం అయినా సరే, అది మీకు కావాలి అనుకుంటే మీరు ఇన్స్టిట్యూట్లో మొబైల్ యాప్ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నాక ఈ యొక్క బుక్లో 799 సిరీస్ ఉంటుంది, అంటే 799 రూపాయల కోర్సు ఉంటుంది. దీనికి సంబంధించి దీంట్లో మేము అందించడం జరుగుతుంది. ఈ బుక్లో మీకు పూర్తిగా అప్డేట్ ఇన్ఫర్మేషన్తో పాటు ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ అండ్ దాని యొక్క ఫ్రీ బుక్లెట్ని కూడా మేము స్వతహాగా అందించడం జరుగుతుంది. ఇది మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యొక్క మొబైల్ యాప్ ద్వారా. దీని ద్వారా ఎటువంటి ఫ్రాడ్ అయితే జరగదు. మనం డైరెక్ట్గా ఇండియన్ పోస్ట్ ద్వారా నేరుగా మీ ఇంటికి వచ్చేటట్టుగా పంపిస్తాం. మీరు ఇవాళ కనుక బుక్ని ఆర్డర్ చేసుకుంటే 3 డేస్లో, అంటే 3 రోజుల సమయం, 3 వర్కింగ్ డేస్లో, అంటే గవర్నమెంట్ ఆఫీసులు పనిచేసే 3 వర్కింగ్ డేస్లో అది మీ ఇంటి యొక్క అడ్రస్కి 3 లేదా 4వ రోజు వచ్చి చేరుతూ ఉంటుంది. ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇందులో అమెజాన్లో పెట్టేటువంటి పుస్తకాలు నాదే అయినప్పటికీ ఆ పుస్తకం రావచ్చు రాకపోవచ్చు, దాని గురించి నేను ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడట్లేదు. దయచేసి నన్ను ఏమీ అడగద్దు. రెండో విషయం ఏంటి అంటే, దీంట్లో మొత్తం 24 టాపిక్స్, అంటే ఈ తెలంగాణ వాళ్ళ కోసం మొత్తం కలిపి మేము 10 టాపిక్స్ అని చెప్తాం. మీకు ఏపీ వాళ్ళకైతే 24 టాపిక్స్ అంటాం. ఆ 24 టాపిక్స్లో కొంత పీడిఎఫ్ అనేది ఇందులో మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని నేరుగా చదువుకోవచ్చు. ఇది మనం ఇచ్చేటువంటి ఫెసిలిటీ. మీరు ఒకవేళ ఇదే కనుక మీరు యాప్లో కనుక బుక్ చేసుకున్నారనుకోండి, ఇంకా అప్డేట్ మెటీరియల్స్తో పాటుగా జిఎస్ పరంగా కానీ ఏమైనా క్లాసెస్ పరంగా కానీ ఇంపార్టెంట్ వీడియోస్ కూడా నేను 6 మంత్స్ వరకు మీకు ప్రొవైడ్ చేస్తాను. దీని కోర్స్ యొక్క డ్యూరేషన్ 6 మంత్స్ ఉందండి. 6 నెలల కాలం పాటు ఈ యొక్క కోర్సుని మేము ఇక్కడ మీకోసం పంపించడం జరుగుతుంది. ఇది పూర్తి అప్డేట్. నెక్స్ట్ ఇది తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ అండి. ఈ టెక్స్ట్ బుక్ అనేది 749కి అందించడం జరుగుతుంది. ఈ 749కి ఇచ్చేటువంటి ఈ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ అనేది మీకోసం ఇందులో అప్డేట్ మెటీరియల్ కూడా అందిస్తాం. ఎవరైనా సరే ఏపీ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ మీరు కనుక బయట ఫ్రాడ్ జరుగుతుంది, ఇబ్బంది అవుతుంది, మళ్ళీ చిన్న చిన్న కంప్లైంట్స్ మాకు చేస్తున్నారన్న ఉద్దేశంతో మేము ఇక అలా అమెజాన్ ద్వారా ఎక్కువగా అప్రోచ్ అవ్వడం బంద్ పెట్టేసి సొంతంగా విద్యార్థులు నష్టపోతున్నారన్న ఉద్దేశంతో ఇదే మెథడ్ని మేము ఫాలో కావడం జరుగుతుంది. ఇందులో 729 పేజెస్ ఉంటాయండి. ఈ బుక్ అనేది పూర్తిగా మీరు ఇలా బుక్ చేసుకుంటే 3 వర్కింగ్ డేస్లో అది మీ ముందుకు వస్తుంది. ఏపీ మరియు తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే దీన్ని బై చేయండి. ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి ఒకటి ఉంటుంది, తెలంగాణ వాళ్ళకి జిఎస్ ఉంటుంది లాస్ట్ టైం. ఏపీ వాళ్ళకి జిఎస్ అనేది లాస్ట్ టైం లేదు, 100 మార్కుల పేపర్ ఉంది. అంటే ఇందులో ఏం మారినా కూడా మీరు ఇబ్బంది పడద్దు. అది డైరెక్ట్గా నేరుగా అది మీ యొక్క మొబైల్ యాప్లోకి వస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఆ అప్డేట్కి సంబంధించి మీరు చదువుకోవచ్చు. దానికి పూర్తిగా నేను ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక క్లాసెస్ విషయానికి వస్తే
ఏపీలో చాలామంది ఏమడుగుతున్నారంటే సార్ ఫుల్ కోర్స్ అని. ఇప్పటివరకు చాలామంది ఫుల్ కోర్స్ తీసుకున్నారు, దానివల్ల యూటిలైజ్ ఉంది. చాలామంది తమ యొక్క పాజిటివ్ ఫీడ్బ్యాక్ను కూడా ప్రతిరోజు మాకు అప్డేట్ ఇస్తూ ఉంటున్నారు. అంటే ఇక్కడ పూర్తిగా ఏంటంటే మనం నోటిఫికేషన్ రాకముందే జాగ్రత్త పడాలి. అలా అని మనం ఆఫ్లైన్కు వచ్చే ధైర్యం చేయలేమనుకోండి, మనం ఇంట్లోనే ఉంటూ ఆఫ్లైన్లో జరిగేటువంటి ప్రతి వీడియోని మనం చూసే అవకాశం అనేది ఈ ఫుల్ కోర్స్ ద్వారా అందించడం జరిగింది. ఇది JLM యొక్క ఫుల్ కోర్సు. ఇది సుమారుగా 4000 రూపీస్ ఉందండి. ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఎవరైనా ఉంటే ఈ కోర్సును బై చేసుకోండి. లేకపోతే మీకు ఒకవేళ తెలిసిన వాళ్ళు ఈ కోర్సును బై చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి, మీకు తెలిసిపోతుంది. ఓకే, ఇది పూర్తి స్థాయిలో మనం ఇచ్చేటువంటి ఒక రకమైనటువంటి ప్రక్రియ. ఇది ఫుల్ కోర్స్. తెలంగాణ వాళ్ళ కోసం కూడా ఫుల్ కోర్స్ అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. JLM యొక్క ఫుల్ కోర్స్ సుమారుగా ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. 10,000 వరకు ప్రాక్టీస్ బిట్స్, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్, డైలీ ఒక టెస్ట్, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్లు కూడా 10,000 అబౌ టెస్ట్ సిరీస్లు అనేవి ఉన్నాయి. దీంట్లో 10,000 ప్రాక్టీస్ బిట్స్ని మీరు చేయడం అంటే అంత ఆషామాషి కాదు. కానీ ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఏం చేయాలి అంటే తప్పనిసరిగా ఒక ప్రాక్టీస్ చేసేటువంటి మెథడ్ని ఒక స్కీమ్ ఆఫ్ లైన్ని మనం ఒక ఏర్పాటు చేసుకొని దాని ప్రకారం మనం ప్రిపేర్ అవ్వడం వల్ల ఈజీగా మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది పూర్తి స్థాయి అప్డేట్ ఇన్ఫర్మేషన్. మీకు ఏ సందేహాలున్నా, మీకు ఏ క్లాసెస్ కావాలన్నా, రికార్డింగ్ క్లాసెస్ కావాలంటే రికార్డింగ్ క్లాసెస్ ఉన్నాయి. ఈ రికార్డింగ్ క్లాసెస్ అనేవి తెలంగాణ వారి కోసం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. 1,500 రూపీస్ అండి. దాంతోపాటుగా ఏపీ వాళ్ళకి రికార్డింగ్ క్లాసెస్ 24 టాపిక్స్ సంబంధించినటువంటి రికార్డింగ్ క్లాసెస్ అనేవి ఇక్కడ మనం అందించడం జరుగుతుంది. ఇలా ఉంటుంది 1 year వ్యాలిడిటీతో ఉండేటువంటి కోర్స్. దాని యొక్క కాస్ట్ వచ్చేసి 2,000 రూపీస్. అది మీ ఇష్టం, మీరు ఎంత చదివితే అంత మంచిది. ఓకేనా. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నోటిఫికేషన్ల కోసం ఉద్యోగాలు పోతున్నాయి సాఫ్ట్వేర్ లాంటి కంపెనీలో. అటువంటిది రేపు రాబోయేటువంటి నోటిఫికేషన్లో ఒక్క ఉద్యోగం సాధించుకుంటే మీకు ఈ జీవిత కాలం అనేది కొంచెం సాఫీగా గడవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చదివే ప్రయత్నం చేయండి. విష్ ఆల్ ద బెస్ట్. ఇప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ మనం చూద్దాం. పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్లో ఈరోజు మరికొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ చూద్దాం. దాంట్లో ముఖ్యమైనవి ప్రొటెక్టివ్ డివైజెస్ పేరుతో మనం చదివేటువంటి సర్క్యూట్ బ్రేకర్స్ గురించి ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక ప్రశ్న పడుతూ ఉంటుంది. అది ఏ విధంగా పడుతుంది, దేని పరంగా పడుతుంది, అసలు బేసిక్ అప్లికేషన్స్ ఏంటి అనేది ఒక చిన్న వీడియోలో మనం చూద్దాం. దీంట్లో ప్రధానంగా సర్క్యూట్ బ్రేకర్స్ని మ్యాక్సిమం కొన్ని బేసిక్ ఫినామినాని దృష్టిలో ఉంచుకొని తయారు చేయడం జరుగుతుంది. ఆ బేసిక్ ఫినామినా ఏంటి, వాటి అప్లికేషన్స్ ఏంటి అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. సర్క్యూట్ బ్రేకర్స్ అనేవి ముఖ్యంగా దేనికోసం ఉపయోగిస్తారంటే మేకింగ్ అండ్ బ్రేకింగ్ ద సర్క్యూట్. ఒక సర్క్యూట్ని కొనసాగించాలి అన్నా, అదే సర్క్యూట్ని బ్రేక్ చేయాలన్నా మనకి సర్క్యూట్ బ్రేకర్స్ అనేవి ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. ఈ సర్క్యూట్ బ్రేకర్స్ యొక్క మేకింగ్ అండ్ బ్రేకింగ్ యొక్క వాల్యూస్ అనేవి దేని బట్టి ఉంటాయి అంటే వాటి యొక్క ఫాల్ట్ కరెంటును బట్టి ఉంటాయి. అంటే లోపపూరితమైనటువంటి కరెంటు యొక్క విలువలను బట్టి ఆ సర్క్యూట్ బ్రేకర్ని 3-phase షార్ట్ సర్క్యూట్ ఆధారంగా ఆ బ్రేకర్ని అంచనా వేస్తారు, నిర్మిస్తారు, డిజైన్ చేస్తారు. అటువంటి ఫాల్ట్ కరెంట్ విషయానికి వచ్చినప్పుడు ఈ ఫాల్ట్ కరెంట్లో సర్క్యూట్ బ్రేకర్ని మేకింగ్ అంటే డిజైన్ చేసేటప్పుడు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పారామీటర్స్ ఏంటండి అంటే పర్మినెంట్ ఫాల్ట్స్. ఏదైనా ఒక సర్క్యూట్ బ్రేకర్లో శాశ్వతంగా వచ్చేటువంటి లోపాలను ప్రాతిపదికన చేసుకొని ఆ సర్క్యూట్ బ్రేకర్లోని లోపాలని ఆధారంగా చేసుకొని మాత్రమే ఆ బ్రేకర్ని డిజైన్ చేస్తారు.
ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఈ బ్రేకింగ్లో మనకి ఇంకొన్ని క్వశ్చన్స్ పడుతూ ఉంటాయి. ఎలా పడతాయి, ఏ విధంగా పడతాయో చూద్దాం. ఫస్ట్ వన్, సర్క్యూట్ యొక్క బ్రేకర్ని మనం చూసినప్పుడు ఒకవేళ అది ఐడియల్ సర్క్యూట్ బ్రేకర్ కనుక అయితే ఐడియల్ సర్క్యూట్ బ్రేకర్ కనుక అయితే ఆ సర్క్యూట్ బ్రేకర్ని మనము ఒకసారి పరిశీలించినప్పుడు బిఫోర్ ద బ్రేకింగ్, దాని యొక్క బ్రేకింగ్కి ముందు, ఆఫ్టర్ ద బ్రేకింగ్, దాని యొక్క బ్రేకింగ్ యొక్క తర్వాత మనం చూసినట్లయితే బిఫోర్ బ్రేకింగ్ ఆ సర్క్యూట్ బ్రేకర్ యొక్క ఇంపిడెన్స్ అనే వాల్యూ అనేది జీరోగా ఉంటుంది. బిఫోర్ బ్రేకింగ్ ఇంపిడెన్స్ వాల్యూ ఎలా ఉంటుందండి? జీరోగా ఉంటుంది. ఆఫ్టర్ బ్రేక్ ద సర్క్యూట్ దట్స్ వాల్యూ ఇట్ ఈస్ ఇంపిడెన్స్ వాల్యూ అనేది ఇన్ఫినిటీగా ఉంటుంది, అనంతముగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది సర్క్యూట్ బ్రేకర్లో మనం చదివేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇంకా ఏమడుగుతాడు సార్ అంటే కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, అదొకసారి చూద్దాం. దీంట్లో సర్క్యూట్ బ్రేకర్స్ యొక్క అప్లికేషన్స్ విషయానికి వస్తే ఉపయోగించే విధానాన్ని బట్టి ఎంసీబీ మీన్స్ మీనియేచర్ సర్క్యూట్ బ్రేకర్గా పిలుస్తారు. దీనిని మనము ఎంసీబీ అని పిలుస్తాం. ఈ ఎంసీబీ బ్రేకర్లు మన యొక్క హౌస్ హోల్డ్లో, గృహ అవసరాలలో ఖచ్చితంగా వాటిని ఉపయోగిస్తూనే ఉంటాం. అవి యావరేజ్గా మనం చూసినప్పుడు 6 amps నుంచి 125 amperes ఆఫ్ రేటింగ్లో మనకు అవి కనిపిస్తూ ఉంటాయి. వాటి యొక్క బ్రేకింగ్ యొక్క కెపాసిటీ అనేది మనకు ఒకసారి అంచనాన్ని బట్టి చూస్తే 4.5 kA, జస్ట్ యావరేజ్గా 1.5 kA నుంచి సుమారుగా 12 kA వరకు, అంటే కిలో యాంప్స్ వరకు దాని యొక్క బ్రేకింగ్ యొక్క కెపాసిటీ ఉంటుంది. మన యొక్క హౌస్ హోల్డ్ ఎన్విరాన్మెంట్లో 3 రకాలుగా చూస్తాం. ఒకటి సింగిల్ పోల్ సిస్టమ్ అంటాం, బ్రేకర్ ఆన్ అండ్ ఆఫ్ చేసేటప్పుడు ఒకే పోల్ సిస్టమ్ ఉంటుంది. రెండవది డబుల్ పోల్ సిస్టమ్ అంటాం, బ్రేకర్కి 2 పోల్స్ ఉంటాయి. ఇంకొకటి ట్రిపుల్ పోల్ సిస్టమ్ అని పిలుస్తాం. బ్రేకర్లో మనకి ఇవి 3 రకాలుగా పోల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇది మనకి ఎంసీబీ బ్రేకర్స్ అంటే మీనియేచర్ సర్క్యూట్ బ్రేకర్కి ఉండేటువంటి ప్రధానమైన అప్లికేషన్. ఇవి స్మాల్ నీడ్స్, చిన్న అవసరాల కోసం మనం ఉపయోగిస్తాం. ఇది పోయినసారి 2019లో దీని మీద అబ్రివేషన్ అడిగాడు, మనకి TSSPDCLలో అబ్రివేషన్ అడిగాడు. మళ్ళీ 2022లో అదే మళ్ళీ రిటర్న్ తీసేసుకుని మళ్ళీ క్వశ్చన్ అడిగాడు. ఏంటి ఆ క్వశ్చను? ఎంసీసీబీ అని అడిగాడు. ఎంసీసీబీ మీన్స్ మోల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్గా పిలుస్తారు. ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో ఈ బ్రేకర్ యొక్క ఉపయోగం ఎంతో ఉంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంసీబీ ఇండస్ట్రియల్ పవర్ సప్లై సిస్టంలో మనం మెయిన్గా 3 phase ఎన్విరాన్మెంట్లో ఎక్కువగా ఈ సిస్టాన్ని వాడుతాం. ఇది 16 amps నుంచి 160 amps వరకు రేటింగ్లో, 16 amps to 160 amps ఆఫ్ రేటింగ్లో దీన్ని మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్నే ఎంసీసీబీ అని పిలుస్తారు. ఎంసీసీబీ మీన్స్ మౌల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనదర్ సర్క్యూట్ బ్రేకర్ ఈఎల్సీబీ అంటారు. ఇది వోల్టేజ్ కంట్రోల్ డివైస్గా పిలుస్తారు. ఇది వోల్టేజ్ ఆధారిత పరికరంగా పనిచేస్తుంది ఈఎల్సీబీ. ఈ ఈఎల్సీబీ విషయానికి వచ్చినప్పుడు దీన్ని మనము అప్లికేషన్ మెథడ్లో మనం చూసినప్పుడు ఒక ఫేజ్, ఒక న్యూట్రల్ అనేవి ఉంటాయి. ఒక ఫేజ్ ఉంటుంది మరియు ఒక న్యూట్రల్ ఉంటుంది. ఇందులో జస్ట్ ఏం జరుగుతుందంటే మన యొక్క హౌస్ ఎన్విరాన్మెంట్లో, గృహ పరికరాలలో, హౌస్ హోల్డ్ ఎక్విప్మెంట్స్ని మనం వాడేటప్పుడు ఏ చిన్న షార్ట్ సర్క్యూట్ అనేది జరిగి మనము షార్ట్ సర్క్యూట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ఈఎల్సీబీని డిజైన్ చేయడం జరిగింది.
దీంతో పాటుగా దీనికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ చేసేది ఆర్సీసీబీ. ఆర్సీసీబీ మీన్స్ రెసిడ్యూల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్గా పిలుస్తారు. రెసిడ్యూల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్గా పిలుస్తారు. ఇది కరెంటు కంట్రోల్ డివైస్. దీని యొక్క కంట్రోల్ డివైస్ యొక్క పరిధి మొత్తం కూడా దేని పరంగా ఉంటుందండి అంటే కరెంటు పరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని కరెంట్ కంట్రోల్ డివైస్గా పిలుస్తారు. ఈఎల్సిబి కన్నా ఆర్సీబీబీ అనేది బెటర్ పర్ఫార్మెన్స్ను చూపిస్తుంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఈ రెండు బ్రేకర్ల పరంగా కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. ద నెక్స్ట్ బిట్ ఏంటండి అంటే SF6 అండి. SF6 అంటే సల్ఫర్ హెగ్జాఫ్లోరైడ్ అంటాం. హెగ్జాఫ్లోరైడ్గా పిలుస్తాం. ఈ యొక్క సల్ఫర్ హెగ్జాఫ్లోరైడ్ సర్క్యూట్ బ్రేకర్ అనేది SF6 సర్క్యూట్ బ్రేకర్గా ఉపయోగిస్తారు. ఈ బ్రేకర్ యొక్క అప్లికేషన్స్ అనేవి లో వోల్టేజ్ లెవెల్స్ నుంచి హై వోల్టేజ్ లెవెల్స్ వరకు వాడచ్చు. ఇక కరెక్ట్గా చెప్పాలంటే 6.6 kV యొక్క రేటింగ్ నుంచి సుమారుగా 800 kV నీడ్స్ కోసం దీన్ని వాడతారు. ఏ బ్రేకర్ ఇది? SF6 సర్క్యూట్ బ్రేకర్. SF6 సర్క్యూట్ బ్రేకర్లో SF6 అనేది గుడ్ కూలెంట్, అంటే మంచి కూలెంట్గా పనిచేస్తుంది. అంటే బ్రేకర్లో రెండు ఉంటాయి కదా, ఒకటి ఫిక్స్డ్ కాంటాక్ట్ అని పిలుస్తాం. దీంతో పాటుగా ఇంకొక దాన్ని మూవింగ్ కాంటాక్ట్ అని పిలుస్తాం. ఈ మూవింగ్ కాంటాక్ట్ ఫిక్స్డ్ కాంటాక్ట్కి మధ్యలో గ్యాప్ కనుక ఎప్పుడైతే ఏర్పడుతుందో, ఖచ్చితంగా గ్యాప్ అనేది ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు మనకు ఇక్కడ SF6 అనేది కూలెంట్గా పనిచేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఏదైనా ఒక బ్రేకర్ని అంటే మనం డిజైన్ చేయాలి అన్నప్పుడు ఎప్పుడైనా సరే బ్రేకర్ యొక్క మెయిన్ అప్లికేషన్స్ అనేవి దేని బట్టి ఉంటాయి అని చెప్తారంటే హై రెసిస్టెన్స్ మెథడ్ అండి. హై రెసిస్టెన్స్ మెథడ్ అంటే ఈ హై రెసిస్టెన్స్ మెథడ్ అనేది అత్యధిక నిరోధక పద్ధతి అంటారు. ఈ అత్యధిక నిరోధక పద్ధతిని మనం ఉపయోగించినప్పుడు ఏం జరుగుతుంది మిత్రమా అంటే బ్రేకింగ్లో AC అండ్ DC ఎక్విప్మెంట్స్ రెండింటి కోసం సర్క్యూట్ బ్రేకర్స్ కోసం ఈ యొక్క ఫినామినానే ఉపయోగిస్తారు. అంటే ద ఆర్క్ క్వించింగ్ అంటే ఆర్క్ యొక్క రెసిస్టెన్స్ అనేది దాని యొక్క హీట్ ఎనర్జీతో లేదా హీట్ యొక్క ఎమిషన్కి ఆల్వేస్ ఎలా ఉంటుందండి అంటే ఇన్వర్స్ విలోమానుపాతంలో ఉంటుంది. అందుకే హై రెసిస్టెన్స్ని మనము అప్లై చేసినప్పుడు దానిలో హీట్ ఎమిషన్ అనేది తగ్గుతుంది అనే విషయాన్ని హై రెసిస్టెన్స్ మెథడ్లో ఉపయోగించడం జరుగుతుంది. ఇది మనం SF6 సర్క్యూట్ బ్రేకర్ విషయానికి వస్తే ఈ విధంగా చదువుకుంటే ఖచ్చితంగా మనం చదువుకుంటే ఈ బ్రేకర్లో పూర్తిగా మనకి ఏ వోల్టేజ్లో అప్లికేబుల్ ఉంటాయంటే మనకి EHV వోల్టేజ్, EHV తర్వాత UHV అండ్ MHV వోల్టేజెస్లో ఈ బ్రేకర్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అర్బన్ ఎలక్ట్రిఫికేషన్ ప్రాసెస్లో దీంట్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో ఉపయోగించేటువంటి SF6 వాయువు ఏదైతే ఉందో ఈ SF6 వాయువు అనేది రెండుగా విడిపోతుంది. SF5 అండ్ F- విడిపోతుంది. ఈ నెగిటివ్ యొక్క ప్రాపర్టీ వల్ల మాత్రమే అంటే ఈ రుణ ఆవేశాల వల్ల మాత్రమే SF6 సర్క్యూట్ బ్రేకర్ అనేది పనిచేయడం జరుగుతుంది. ఇది కొంచెం బేసిక్. హై వోల్టేజ్ అప్లికేషన్స్లో ఉపయోగిస్తారు అని లాస్ట్ టైం మనకి ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ ఇచ్చాడు. హై వోల్టేజ్ అప్లికేషన్స్లో ఏ రకమైన బ్రేకర్ను ఉపయోగిస్తారు అంటే SF6 సర్క్యూట్ బ్రేకర్నే ఉపయోగిస్తారు. ఇది కొంచెం జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. దీనిలో ఉపయోగించేటువంటి SF6 యొక్క డైఎలక్ట్రిక్ బలము స్ట్రెంత్ అంటే ఎవరండి బలము యొక్క విలువ నార్మల్ యొక్క ఎయిర్ కన్నా సాధారణమైనటువంటి గాలితో పోలిస్తే SF6లో సుమారుగా ఎంత ఉంటుందండి అంటే 2 to 3 times అనేది ఎక్కువగా ఉంటుంది. ఎంతండి 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మరి గాలి యొక్క డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ యొక్క విలువ ఎంత సార్ అంటే గాలి యొక్క డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ యొక్క విలువ 30 kV/cm ఉంటే అదే SF6 యొక్క డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ యొక్క విలువ అనేది మనకి యావరేజ్గా ఎంత ఉంటుందండి అంటే
80 kV/cm ఉంటుంది. ఇది SF6 సర్క్యూట్ బ్రేకర్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అప్లికేషన్. ఇది కొంచెం మనం వెరీ నీడ్, దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా చదువుకుంటే మనకు ఉపయోగపడుతుంది. ద నెక్స్ట్ అనదర్ వన్ ఒకసారి చూద్దాం. బ్రేకర్స్లో మరి ఒక బ్రేకర్ ఏంటండి అంటే VCB బ్రేకర్. VCBని మనం ఏమని పిలుస్తామంటే వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ అంటాం. ఇది కూడా క్వశ్చన్ ఇచ్చాడండి. వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్గా చదువుతాం. ఈ వాక్యూమ్ సర్క్యూట్ యొక్క బ్రేకర్ యొక్క అప్లికేషన్స్ మనం చూసినప్పుడు ఈ బ్రేకర్ పరంగా మనకు కొన్ని మన యొక్క అప్లికేషన్ మెథడ్స్ మనం చూసినప్పుడు మనకు లాస్ట్ టైం ఎగ్జామ్లో ఇచ్చాడు. అప్లికేషన్ మెథడ్స్లో ఏమిచ్చాడు అంటే వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ 11 kVలో పనిచేస్తుందా, 22 kVలో పనిచేస్తుందా, 66 kVలో పనిచేస్తుందా, 132 kVలో పనిచేస్తుందా అని ఇలా క్వశ్చన్ అడిగాడు. అంటే వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ ఎందులో పనిచేస్తుంది బేసిక్గా అని అంటే ఇక్కడ 66 kV బిలో, అంటే అక్యురేట్గా రాయాలంటే 33 kVగా రాస్తాము. 33 kV ఇక్కడ లేదు కాబట్టి 22 kV యొక్క అవసరాల కోసం ఎగ్జామ్లో కీ అనేది ఇవ్వడం జరిగింది. వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్. ఈ వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్లో వాక్యూమ్ అంటే పీడనం కదా, ఆ పీడనం యొక్క విలువ అనేది ఎంత ఉంటుందంటే 10⁻⁻7 నుంచి 10⁻⁻5 టార్స్గా ఉంటుంది. టార్స్గా ఉండడం జరుగుతుంది. ఇది వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ అనేది మనం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ప్రక్రియలో, గ్రామీణ విద్యుదీకరణ, గ్రామీణ యొక్క ప్రాంతాలలో, మారుమూల ప్రాంతాల్లో సబ్స్టేషన్ యొక్క అవసరాలలో మనం ఎక్కువగా వాడేది మనకు VCBని ఎక్కువ వాడతాం. VCB అంటే ఏంటి? వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్. ఇది ఒకటి ఎగ్జామ్లో. దీని గురించి పూర్తి డీటెయిల్స్ కావాలంటే మీరు లైవ్ సెషన్ జాయిన్ అవ్వండి. ఆ లైవ్ సెషన్లో మీకు విత్ నోట్స్ కూడా రాయించడం జరుగుతుంది. చాలా దూరంగా ఉన్నాం, మేము రాలేం పరిస్థితిలో ఉన్నామంటే మీరు చేయవలసిందల్లా రోజు వేసుకునేటువంటి 2GB పాటు ఇంకా అదనంగా ఒక 2GB వేసుకుంటే ఇంట్లో కూర్చొని, స్టడీ హాల్లో కూర్చొని కూడా మీరు ఈజీగా ప్రిపేర్ అవుతూ మళ్ళీ ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయవచ్చు. దాంతోపాటుగా అనదర్ బ్రేకర్, ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఇంకొంచెం డీటెయిల్ ఆఫ్ ఉంటుంది. దాన్ని మీరు ఆన్లైన్ క్లాసెస్లో చూడండి. నెక్స్ట్ OCB బ్రేకర్గా పిలుస్తారు. OCB అంటే ఏంటి? ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్గా పిలుస్తారు. ఆయిల్ సర్క్యూట్గా బ్రేకర్ పిలుస్తారు. ఈ ఆయిల్ సర్క్యూట్ యొక్క బ్రేకర్ అనేది మనకి అప్లికేషన్ మెథడ్లో వెరీ ఇంపార్టెంట్. ఈ బ్రేకర్ అనేది హైలైట్గా మనం చూసినప్పుడు ఈ బ్రేకర్ అనేది మనకి హై వోల్టేజ్ నీడ్స్ కోసమే దాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఆయిల్ సర్క్యూట్ యొక్క బ్రేకర్. ఈ VCB బ్రేకర్లో ఒక క్వశ్చన్ అడుగుతాడు. దీంట్లో కరెంటు చోపింగ్ అనే విలువ, ద చోపింగ్ ఆఫ్ కరెంట్ వాల్యూ, కరెంటు యొక్క చోపింగ్, కరెంటు యొక్క ఇంట్రాప్షన్ అనేది దీంట్లో ఎక్కువగా ఉంటుంది. ఇందులో VCBలో, ఎందుకంటే ఇది వాక్యూమ్ మీద ఆధారపడి ఉంటుంది. దాంతోపాటుగా చోపింగ్ ఆఫ్ కరెంట్ విలువ దేంట్లో ఎక్కువగా ఉంటుంది? ACBలో కూడా ఉంటుంది. ACB అంటే ఎవరు? ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్. ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్ అనేది కరెంట్ చోపింగ్ యొక్క వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని కూడా మనం ఒకసారి గ్రహించాలి. అదేమో VCB అండ్ ACB, ఇవేమో OCB బ్రేకర్స్ అంటాం. బ్రేకర్ అనేది మనకి సర్క్యూట్ని కొనసాగించాలన్నా, దాన్ని నిలుపుదల చేయాలన్నా ఉపయోగించే అతి ముఖ్యమైనటువంటి పరికరం. ఇది మనం బ్రేకర్స్కు సంబంధించినటువంటి అప్లికేషన్స్ మెథడ్. ఇంకా దీని డీటెయిల్ ఆఫ్ క్లాసెస్ మీరు కావాలంటే ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ ఉంది, ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. దాంట్లో 2GB వరకు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఆ 2GB డౌన్లోడ్ మీరు నీట్గా వింటూ నోట్స్ రాసుకోవచ్చు. ఇంకా లైవ్ సెషన్లో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాన్స్గా రేపు నోటిఫికేషన్ రాకముందు కూడా అడ్వాన్స్గా మీరు సిలబస్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. విత్ నోట్స్ ఉంటాయి, డైలీ క్లాసులు ఉంటాయి, డైలీ టెస్టులు ఉంటాయి, డైలీ ఎక్స్ప్లెనేషన్ కూడా అందులో ఉంటుంది. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.